లీడర్తో ఒకరోజు కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. సో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే 5 ఏళ్లలో మేరుగు నాగార్జున వైఎస్ఆర్సీపీ తరపున గెలిస్తే ఆ పార్టీ తరపున చేయదలిచిన అభివృద్ధి ఏంటి, ఆయనతోటి ఇవాళ మనం ఉండబోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన ప్రచార శైలిని మీకు అందించే ప్రయత్నమే ఈ లీడర్తో ఒకరోజు కార్యక్రమం. నాతో రండి. విద్యాధికులుగా మీరున్నారు. ఇక చూసుకుంటే వైసీపీ ఎవరికైతే టికెట్లు ఇచ్చిందో వాళ్ళందరిలో కూడా ఆదర్శప్రాయంగా ఉంది అని అందరి దగ్గర ప్రశంసలు కూడా వస్తూ ఉన్నాయి. 175 నియోజకవర్గాలు ఒకేసారి అనౌన్స్ చేయటమే ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్. కడుపేద వారికి టికెట్లు ఇచ్చాడు. ఎక్కడ ఎవరిని అప్లిప్మెంట్ చేయాలో అది ఆలోచనతో ఈరోజు టికెట్లు ఇచ్చారు. నేను నిరంతర శ్రామికుడిని, అసలు డెఫినెట్గా సర్వ్ చేయాలని ఆలోచనతో వచ్చా. ఒక కార్మికుడిలాగా, ఒక పని మనిషిలాగానే పనిచేస్తా ఖచ్చితంగా. దాంట్లో ఆలోచనే లేదు. ఎక్కడ హ్యాండ్నెస్గా ఉంటామో, లేకపోతే ఎక్కడ ప్రౌడ్గా ఉంటామో, లేకపోతే ఎవరన్నా కార్యకర్త వచ్చినా, ఎవరికన్నా ఏదైనా పని వచ్చినా ముందు నేనున్నా 100% ఉంటా. రేపు కూడా అదే పరిస్థితిలో ఉంటా. నన్ను ఆకాశానికి అంత తీరం తీసుకెళ్ళాడు రాజశేఖర్ గారు. ఆ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, ఆ కుటుంబానికి ఒక సైనికుల్లాగా, ఒక సేవకుల్లాగా జీవితాంతం పనిచేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం మీ ప్రజా జీవితంలో ఉంటాయి. సార్, మా మిస్సెస్ నాగమణి అండి, మా సొంత మేనత్త కూతురే. నాకు 3 పిల్లలు. పెద్ద అబ్బాయి PhD చేస్తూ ఉన్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో. సెకండ్ వన్ డాక్టర్ మెడిసిన్ అయిపోయింది. థర్డ్ వన్ ఎంటెక్ అయిపోయింది అమ్మాయి. 3. నాకు టికెట్ ఇచ్చారు. నాకు ఉదయం పిలిచి సాయంత్రానికి నీవు పోటీ చేయాలని చెప్పారు. 2వ రోజు అనౌన్స్ చేసినాక అశేడ్ గారి మాటిని మా ఇంట్లో చెప్పకుండా నేను వెళ్ళి ఉద్యోగాన్ని రిజైన్ చేశాను సార్. మా మెసేజ్ తెలియదు. పెద్ద నిర్ణయం సార్ జీవితంలో, ఇది చాలా పెద్ద నిర్ణయం. యూనివర్సిటీ ప్రొఫెసర్, ద ప్రెస్టీజియస్ పోస్ట్ జీవితంలో రిజైన్ చేశా. అన్నిటికన్నా ఆయనలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీల కోసం ఒక విషయం మీద ఆయన దగ్గర చెప్పడానికి ట్రై చేస్తే పూర్తిగా చదువుకుని వెళ్ళాలి, తెలుసుకుని వెళ్ళాలి అని నేర్చుకున్నా. అంటే అబ్బాయి నెవ్వర్, అసలు నేను ఒక విషయం చెబితే ఒక ఆలోచించి చెప్పడం కూడా లేదు ఆయన. అతని దగ్గర అంత తరువుగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే అన్ని కమ్యూనిటీస్. అందుకే నేను ఇది చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు చూశారు ప్రజలు. అంత గ్రాస్ రూట్స్ వరకు కూడా ఆయన అధ్యయనం చేశారు. ఎస్, హీస్ ద లీడర్ సార్. హీస్ ద డిక్షనరీ. ఏ విధంగా ఈ నమ్మకాన్ని కూడగట్టుకోగలిగారు? ఇంత ఆదరణ ఏ విధంగా వస్తోంది మేరుగు నాగార్జున గారి కంటే? ఇది కేవలం అధికార పార్టీ వైఫల్యమా, లేకపోతే మీరు ప్రజల్లో ఉంటామా అంటే ఏం చెప్తారు? మీరు ఒక నమ్మకం, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నాగార్జున గారి దగ్గరికి వెళ్తే పని ఇది, నాగార్జున గారు అయితే అండగా ఉంటాడు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్న నియోజకవర్గంలో. తాగునీటి సమస్య ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం ఏంది అంటే, కృష్ణానది పరివాహక ప్రాంతం అయినా సరే ఈ సముద్రపు ఉప్పు నీరు కలవటం వల్ల ఈ ఉప్పు నీటి సమస్య అయితే బాగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పూర్తిగా ఇసుక బుల్డోజ్ చేసి అమ్మేసుకున్నారు. వెంటనే ఎప్పుడు ఇసుక తవ్వేస్తారో గ్రౌండ్ లెవెల్లో వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయి. సరే, ఈ పర్టికులర్గా ఈ లంక గ్రామాలకు సంబంధించి అనాదిగా జమీందారీ భూములు ఉన్నాయి, సొసైటీ భూములు ఉన్నాయి, హెచ్ఓ భూమ్స్ ఉన్నాయి. వీటిని అనాదిగా ఆ కుటుంబాలు పండించుకుంటా ఉన్నారు, కానీ పట్టాలు లేవు. ఇక్కడ శాసనసభ్యుడు నేను పట్టాలు ఇస్తారని చెప్పి 1 ఇయర్కి రెన్యువల్ చేసే పట్టాలు రీసెంట్గా ఈ 4 రోజుల క్రితం ఇచ్చాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పర్మనెంట్ పట్టా ఇప్పిస్తాను. అలాగే ఈరోజు కాజ్వే, కృష్ణా జిల్లా నుంచి ఈ యొక్క గుంటూరు జిల్లా రావటం ఎక్కడో పెరుమూడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రాంతంలో కూడా అవకాశం ఉంటే ఖచ్చితంగా కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయిస్తారు. దీర్ఘమాయు శతమానం భవతి శతాయుష్యేవేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి నమాస్యామిక. సో వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. మేరుగు నాగార్జున గారు మనతో ఉన్నారు, ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు.
సార్ చెప్పండి, సో 60,000కు పైగా ఎస్సీ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గం చెప్తూ ఉంటారు. సో అలాంటిది అభివృద్ధికి ఏ రోజు నేర్చుకున్న పాపాన్ని పోలేదని చెప్తుంటారు. రోడ్లే కానివ్వండి, లేకపోతే మురికి కాలువలే కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి. నాయకులు ఓట్లప్పుడే వీళ్ళు గుర్తొస్తారు. ఓట్లు వేయించుకున్న తర్వాత పల్లెలను విస్మరిస్తూనే ఉంటారు, రైతాంగాన్ని విస్మరిస్తూనే ఉంటారు. అందుకనే ఈరోజు ప్రజలంతా మంచి చేసే వాళ్ళ కోసం, ప్రజల యొక్క మనసు తెలుసుకునే వాళ్ళ కోసం, అభివృద్ధిని సంక్షేమాన్ని అందించే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేము పెట్టిన విజన్ నవరత్నాలు, రేపు రాబోయే మేనిఫెస్టో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సుభిక్షంగా ప్రజలు ఉండే విధంగానే ఉంటుంది. ఇక్కడ గ్రామాల్లో బీసీ ప్రాతినిధ్యం ఎక్కువ అని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది స్పందన? బీసీలకు ఎలాంటి న్యాయం జరిగింది గత 5 సంవత్సరాల్లో? మీరిచ్చే ప్రామిస్ ఏంటి? ప్రతి బీసీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి హారత పడతా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. సో బాగా మీకు పరిచయం ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తున్న మీకు ఏ విధమైన అనుభవం ఉంది ఇలాంటి గ్రామాలతో? జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, నన్ను కూడా ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాం కదా. ప్రతి మహిళ, లేకపోతే ముసలి వాళ్ళు కానీ, యువకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు కుయుక్తులంతా జనం గమనించినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇంకా అధిక మొత్తంలో ధన ప్రవాహం జరుగుతుంది, ప్రలోభాలకు గురి చేస్తారు అంటున్నారు. దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మరి? సార్, మాకు ఓటు అనే ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారు వెంటుంది. ప్రతి కుటుంబం ఇచ్చే 2,000, 3,000, 5,000కి ఆశపడకుండా జగనన్న ఓటేస్తే 5 లక్షల నుంచి 7 లక్షలు ఆరోగ్యం, విద్య, అభివృద్ధి, సంక్షేమం అన్నీ ఉంటాయి. తప్పకుండా ఎన్ని గమనిస్తున్నారు ప్రజలు, జగనన్నకే ఓటేస్తారు. అతను ఎన్ని 5,000 ఇచ్చినా జగనన్నకే ఓటేస్తారు. దీన్ని అంబేద్కర్ పార్క్ ని డెవలప్ చేయడానికి 5 పైసలు కూడా మీకు ఖర్చు కాకుండా మొత్తం నాదే పెట్టి బాగు చేస్తానని మాత్రం హామీ ఇస్తా ఉన్నా. కొల్లూరు మండలం ఈపూర్లో ఉన్నాం. ఇక్కడ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా భోజనం ఏర్పాటు చేశారు మేరుగా నాగార్జున గారికి. సంవత్సరం పైగా ప్రజా సంకల్ప యాత్ర అంటూ మీ అధినాయకుడు చేసిన పాదయాత్ర గురించి సందర్భంగా చెప్పాలంటే ఏం చెప్తారు? మహానాయకుడు చేసినటువంటి యాత్ర అది. ఒక రోజుకి ఏదో ఈ 10 రోజులు 20 రోజులు మేము వెళ్ళమంటే తిరుగుతూ ఉంటే ఆ పరిస్థితి వస్తూ ఉంటే తనముఖమైపోతూ ఉన్నాం ఆరోగ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. అతను బేసిక్గా సిస్టమేటిక్గా ఉన్న మనిషి. 4:30కు లేకటం, ప్రార్థన చేసుకోవటం, ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని తెలుసుకుని పాదయాత్ర చేశాడు. దాన్ని అసలు కంపేర్ చేయడానికి, దాన్ని వర్ణిస్తానికి వర్ణాతీతమైనటువంటి యాత్ర. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి సాహసం చేయాలి. అది ఆయనకి ఒక ప్రక్క సాహసం చేస్తూనే, పాదయాత్ర చేస్తూనే, ప్రజల సమస్యలు తెలుసుకుంటానే మనం వస్తే ఏం చేయాలనే దాని మీద ఒక నిగూఢమైనటువంటి రిపోర్ట్ ఆయన దాగి ఉంది. అదే రేపు రాబోయే నవరత్నాలతో పాటు మేనిఫెస్టో. నవరత్నాలు అనేది చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన కులాలతో పాటు ఉన్నత కులాల్లో ఉన్న పేదవారి కోసం కూడా ఆలోచించి ఒక రీసెర్చ్ చేసి బయటపెట్టాడు. చెప్పండి, ఎలా ఉంది? ఉదయం నుంచి చూస్తున్నాం, మేము మీతోటే ఉన్నాం. సో ఇప్పుడు మరో గ్రామానికి వచ్చాము. ప్రజలు ఇక్కడ చాలాసేపటి నుంచి వేచి చూస్తున్న పరిస్థితి. పర్టికులర్గా మహిళా మతనులకి మోసపోయారు. డ్వాక్రా రుణాలకు ఇచ్చిన 10,000 రూపాయలు అప్పుగా కట్టాలా. జగనన్న వస్తే ప్రతి పైసా ఆయనే తీరుస్తాడు. పిల్లలను చదివిస్తాక ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ 45 ఏళ్ళు వస్తేనే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు జగనన్న. అందుకనే ఈ ప్రజానీకం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నవరత్నాల పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయనుకుంటున్నారా? మొత్తానికి 20 రోజుల్లో రాబోతున్న ఎలక్షన్స్ తర్వాత, ఫలితాల అనంతరం ఏ విధంగా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు? నవరత్నాలు ప్రతి కుటుంబానికి ఉపయోగం.
ఇలాంటి మహిళామ తల్లులకు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంకి అండగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చట్టసభల్లో మేము నిలబడతాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ వాణి వినిపిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ ప్రాంతాన్ని బాగు చేస్తాం. ఇది మేరుగు నాగార్జున గారితో, లీడర్తో ఒకరోజు, మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సాక్షి.